ప్రార్థన చేద్దామా? నేర్చుకున్నాం కదా నిన్న. రిపీట్ చేస్తూ స్వామి చెప్పినట్లు భక్తి శ్రద్ధతో గణేశ భగవాన్ని ఇష్ట దైవాన్ని చక్కగా స్మరిస్తూ సరస్వతి మాతను చేతులు జోడించి కళ్ళు మూసుకొని శ్రద్ధగా భక్తితో చెయ్యాలి. భగవంతుడు అందరి హృదయాల్లో, నీలో నాలో అణువణువులో ఉన్నాడు. ఎవరైతే శ్రద్ధా భక్తి నిర్మల హృదయంతో ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. అవునా? చెప్పుకున్నాం కదా. క్లోజ్ యువర్ ఐస్. చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టుకోవాలమ్మా. హృదయంలో భగవంతుడి కొలువు. ప్రతి హృదయము భగవాన్ నిలయము. గ్రాడ్యుయేట్ వేసుకోవడానికి ఉండరు, డ్రెస్ కోడ్ పాటించడానికి ఉండరు. 5వ రోజు 4వ రోజు విజిట్ చేయకూడదు కదా, చేసేటప్పుడు అడుగు చేయకూడదు. చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టుకోండి. చాలా మంది గుండె దగ్గర పెట్టుకుంటారు. రాంగ్. భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉండే భగవంతుడిని స్మరిస్తూ బాగా చెప్తారా? స్ట్రైట్స్, డోంట్ బెండ్ యువర్ బ్యాక్ బాయ్స్. ఎనీబడి మీ హృదయంలో సజీవంగా మీ ఇష్టదైవం సరస్వతీదేవి, శారదాదేవి, గణేశుడు సజీవంగా కొలువై ఉన్నారు అని భావిస్తూ స్మరిస్తూ హే భగవాన్ శ్రీరామకృష్ణ, हे जगज्जननी श्री शारदा माता, हे विश्वाचार्य विवेकानंद गुरुदेवा, हृदय దగ్గర ఒక్కొక్కరి వేరే చెప్పాలా? हे सरस्वती माता, हे गणेश भगवान, हे पार्वती परमेश्वरा, हे लक्ष्मी नारायण, మీ పాద పద్మములకు మా ప్రణామములు. మీ బిడ్డలమైన మా అందరికీ భక్తి, జ్ఞానము, వివేకము, సద్బుద్ధి, సకల సద్గుణములను ప్రసాదించుము స్వామి.